సమ్మర్లో మనం ఎన్ని ఎక్కువ ఫ్రూట్స్ తింటే మన హెల్త్కి అంత మంచిది. ఎందుకంటే ఎండకు తిరిగి తిరిగి ఆకలంతా చచ్చిపోయి ఎప్పుడు నీళ్ళు తాగుతూనే ఉంటాం. ఎప్పుడు నీళ్ళు ఏం తాగుతాం చెప్పండి. అప్పుడప్పుడు ఇలాంటి జ్యూసెస్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఎండకు తిరిగి తిరిగి ఎండ దెబ్బ కొట్టకుండా హైడ్రేట్గా ఉండడానికి, డిహైడ్రేట్గా కాకుండా ఈ జ్యూస్ అయితే మస్తు పనికొస్తుంది. ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి ఎట్లాగో 2 కర్బూజాలు అయితే అవైలబుల్గా ఉంటాయి. నేనైతే వైట్ కర్బూజా, రెడ్ కర్బూజా తీసుకున్నాను. నాకైతే రెడ్ కర్బూజా కన్నా వైట్ కర్బూజానే ఎక్కువ ఇష్టం. దాంట్లో షుగర్ వేసుకొని తింటే ఇంకా ఇష్టం. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా 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 ఇష్టం. కానీ షుగర్ ఎక్కువ తినడం మన హెల్త్కి మంచిది కాదు. కాబట్టి ఇట్లా షుగర్ లేకుండా జ్యూస్ ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎర్ర కర్బూజా, వైట్ కర్బూజా 2 చిన్న చిన్న పీసెస్గా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లోకించి డైరెక్ట్ తీసి తినొద్దు, ఎందుకంటే సర్ది అవుతుంది. కొంచెం సేపు ఫ్రిడ్జ్లోకించి బయటికి తీసిన తర్వాత అది వేడైన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. నేను ఐస్ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయను. ఇంకా నేను దీంట్లో అయితే పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ అయితే యాడ్ చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ రెడ్ కర్బూజాలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. షుగర్ అయితే అస్సలు యాడ్ చేయలేను. ఇంకా మిక్సీ పట్టుకొని వడగొట్టకుండా డైరెక్ట్గా పోసుకోవాలి. వడగొట్టుకుంటే అది తాగి కూడా వేస్ట్. నాకు హనీ కూడా వేసుకున్నా. మీకు కావాలంటే హనీ స్కిప్ చేయండి, లేదంటే వేసుకోండి. తాగితే ఏమన్నా ఉందా టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.